పరిశుద్ధ గ్రంథం నుండి మనం దేవుని వాక్యాన్ని చదువుతున్నాము. ఇంతవరకు పిల్లలందరూ కూడా మంచిగా నేర్చుకున్నారు. కొంతమంది నేర్చుకొని స్వచ్ఛంగా చెప్పారు, కొంతమంది మరలా వాళ్ళు డబ్బింగ్ చెప్పారు. అయితే మనం నేర్చుకొని చెప్పడం అనేది చాలా ప్రాముఖ్యం. అది ఇప్పుడు అదే స్కూల్లో కానీ మనము సరిగా ఎగ్జామ్ రాయకుంటే సర్టిఫికేట్ మనకు వస్తుంది. ఇంటర్వ్యూలో మనం పాస్ కాకుంటే జాబ్ వస్తుందా? కనుక దేవుని మందిరంలో కూడా మనం నేర్చుకోవాలి, కష్టపడి నేర్చుకోవాలి. అయితే దేవుని వాక్యం కూడా మనకు అదే మాట చెప్తుంది అన్నమాట. చూడండి, దేవుని వాక్యంలో మనము 22వ అధ్యాయం, సామెతల గ్రంథము 22వ అధ్యాయము 6వ వచనము చదువుతున్నాం. అందరం కలిసి చదువుతున్నాము. 6వ వచనం, సామెతలు 22. మరి బ్రదర్స్ సిస్టర్స్ ఎక్కడున్నా కింద కానీ పైన కానీ మీ ఏదైనా పనులు ఉంటే పనులు ఉండండి. పనులు లేకుండా ఖాళీగా ఉండే వాళ్ళందరూ కూడా వచ్చి కూర్చోండి. పనులు లేకుండా ఖాళీగా ఉండేవాళ్ళు మరి కింద కానీ పైన కానీ ఎక్కడ ఉన్నా కానీ మీరు వచ్చి కూర్చోమని ప్రభు పేరుతో తెలియజేస్తున్నాను. 6వ వచనం అందరం కలిసి చదువుకున్నాము. సామెతలు 22:6, పేజీ నెంబరు 547. బాలుడు నడవలసిన త్రోవానికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. ప్రభు సాయ నిమిత్తమే ప్రార్థన చేస్తున్నాం. ప్రేమల తండ్రి, దయగల దేవ, మీ ప్రియ కుమారుడు మా సొంత రక్షకుడైన యేసుక్రీస్తున్నామన్న ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి ఉదయం నుంచి ఎంతవరకు కాపాడాం. ఉదయకాలం తండ్రి మరి వికారాబాద్లో సువార్తను కూడా మాకు సాయం చేసినందుకు స్తోత్రం. మరి సువార్త అనంతరం మీ బిడ్డలు ఆ స్థలాలకు బయలుదేరుతుండగా వారికి మీ కాపుదల భద్రత, మీ సన్నిధి సమాధానములు అనుగ్రహించండి. మరి స్థానికంగా చేయబడిన సువార్త వలన అనేక ఆత్మలు రక్షింపబడి సంఘంలో చేర్చబడి సైతానికి శీఘ్రం మీకు మహిమ, మీ ప్రజలైన వారికి ఆశీర్వాదకరంగా దీవించమని ప్రార్థిస్తున్నాం. మమ్మల్ని కూడా క్షేమంగా మీరు నడిపించినందుకు స్తోత్రమని చెప్పుకుంటున్నాం తండ్రి. మరి ఈరోజు ప్రభు క్రిస్మస్ సందర్భంగా మరి మీ బిడ్డలందరికీ కూడా మీ వాక్యాలు నేర్పించి, పాటలు నేర్పించి, స్టోరీస్, ఇంకా మరి కళ్ళత వాక్యాలన్నీ కూడా మీరు నేర్పించారు. మరి మీ బిడ్డలు మరి కొంతమంది నేర్చుకున్నారు, కొంతమంది నేర్చుకోలేకపోయారు. అందరూ కూడా నేర్చుకొని ప్రభు స్వచ్ఛంగా చెప్పడానికి మీరే సహాయపడమని ప్రార్థిస్తున్నాం. చదువుకున్న వాక్యాన్ని కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. 5 రొట్టెలు 2 చేపలు ఆశీర్వదించండి. వాక్యాన్ని కూడా మీరు ఆశీర్వదించండి. ప్రభు మీ మాటలు పలకడానికి యోగ్య తరగతి లేని వారిని నన్ను కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. మత్తయి సువార్త 10:20 జ్ఞాపకం చేసుకోండి. ప్రభు నిర్గమకాండం 4:12 సమయంలో గుర్తు చేసుకోమని, ప్రభు బలహీనలను కూడా జ్ఞాపకం చేసుకోమని నా ప్రార్థన మీరు ఆలోచించినందుకు స్తోత్రంలో చెల్లించుకుంటూ మా అందరికీ కూడా విడుదల చెవి గ్రహించే మనసు దయచేయమని, పిల్లలు పెద్దలు అందరితో మీ ఏర్పాట్ల వారితో మాట్లాడండి. ఎవరు కూడా ఖాళీగా వెళ్ళకుండా మీ దీవెన ఆశీర్వాదములతో తిరిగి సహాయపడమని ప్రార్థిస్తున్నాం. సంవత్సరం మరి చివరి దినాలకు మమ్మల్ని తీసుకొచ్చారు. ప్రభు క్రిస్మస్ సందర్భంగా మరి సిద్ధపరిచిన ఈ ప్రోగ్రాం అంతా కూడా మీరు మరి ఇంతవరకు నడిపించినందుకు స్తోత్రం. ఇక ముందు కూడా మీరు నడిపించమని, కృప చూపమని, చివరిగా ఈ ఒక వాక్యము ద్వారా మాతో మాట్లాడమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామం హెచ్చించుతూ యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. చూడండి, పరిశుద్ధ గ్రంథం బైబిల్లో మనము చూసినట్టయితే పిల్లలారా మీరు వచ్చి బాలుడు నడవలసిన త్రోవానికి నేర్పుము, వాడు పెద్దవాడు నడుపుతాడండి తొలగిపోడు. కనుక బాలుడి గురించి రాయబడింది. అయితే నడవలసిన త్రోవ వానికి నేర్పమని చెప్తున్నారు. ఎవరు చెప్తున్నారు ఈ మాట చెప్పండి? సొలొమోను చెప్తున్నారండి. సొలొమోను రాజు. మరి సొలొమోనుకు ఎంతమంది పిల్లలు ఉంటారు ఒకసారి మీరు గెస్ చేస్తారు ఎవరైనా? సొలొమోనుకు ఎంతమంది భార్యలు? ఎంతమంది అన్నా? 700 మంది భార్యలు, 300 మంది అదనంగా అనమాట. మొత్తం 1000 మంది భార్యలు.
మరి చూడండి, లోక విధంగా ఆలోచిస్తే మరి దాదాపు ఒక కుటుంబం నుంచి మరొక కుటుంబానికి రావాలంటే దాదాపు ఆయన మరి 3 years పడుతుంది. ఒక కుటుంబం విజిట్ చేయాలంటే 1000 మందిని లెక్కేసుకోండి. అయితే మరి పిల్లలు ఎంతమంది ఉండొచ్చు? చాలామంది ఉంటారు. కానీ ఇక్కడ సొలొమోను ఏం చెప్తున్నాడంటే, బాలుడు నడవలసిన త్రోవ వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోను. బాలునికి నడవలసిన త్రోవ నేర్పాలి. ఇప్పుడు చిన్న చెట్టు ఉంది, చెట్టు చిన్నప్పుడే నీళ్ళు పోస్తే ఏమవుతుంది? పెద్దగా అవుతుంది. పెద్దగా అయినాక నీళ్ళు పోయడానికి ఉంటుందా? అసలు ఫస్ట్ అది పెరగాలంటే, పెద్ద కావాలంటే నీళ్ళు పోయాలి చిన్నప్పటి నుంచి. అయితే దేవుని వాక్యం కూడా మరి బాలుగా ఉన్నప్పుడు నేర్పించాలి, నేర్చుకోవాలి. చూడండి, ఇప్పుడు ఎవరు నేర్పాలి అంటే తల్లిదండ్రులు నేర్పాలి. మరి ఇప్పుడు ఈ యొక్క స్టోరీస్ కూడా కొన్ని చెప్పారు. మందిరానికి పోయేది, బైబిల్ స్టడీకి పోయేది, తర్వాత బైబిల్ చదివేది, ఆ తర్వాత ఫ్యామిలీ ప్రేయర్ గురించి కూడా చెప్పారు. ఫ్యామిలీ ప్రేయర్ స్టోరీస్ కూడా చెప్పారు. మరి ఫ్యామిలీ ప్రేయర్ స్టోరీస్ చెప్పటమేనా మరి అందరూ చేసుకుంటున్నారు అది. ఎందుకంటే సంవత్సరం అంతా కూడా మరి దేవుడు కాపాడాడు. అయితే ప్రతి కుటుంబంలో కుటుంబ ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యం. మీరు చేసుకుంటే సంతోషమే, చేసుకోకుంటే మరి ఈ దినం నుంచి ఫ్యామిలీ ప్రేయర్ మీ కుటుంబంలో చేసుకోవడానికి మీరు తీర్మానం చేసుకోవాలని మీకు ప్రభు పేరు తెలియజేస్తున్నాను. చూడండి, ఇక్కడ మరి మందిరంలో ఇట్టారు, ఇన్న తర్వాత దాన్ని పిల్లలకు తెలియజేయాలి. సండే స్కూల్ టీచర్స్ పిల్లలకు చెప్తారు. చెప్పిన తర్వాత కూడా దాన్ని మళ్ళా వాళ్ళు నేర్పిస్తారు. తర్వాత మళ్ళా ఇంటి దగ్గర తల్లిదండ్రుల వారికి నేర్పించాలి. దాన్ని ఏమంటారు? హోంవర్క్ అంటారు అన్నమాట. ఇప్పుడు స్కూల్లో నేర్పిస్తారు, మళ్ళా ట్యూషన్ పంపిస్తారు. ట్యూషన్ పంపించిన తర్వాత అంత మాత్రం వదిలిపెడతారా? మళ్ళీ ఏమి ఇస్తారు వాళ్ళకు? హోంవర్క్ ఇస్తారు. ఆ హోంవర్క్ ఎవరు చెప్పాలి? తల్లిదండ్రులు చెప్పాలి. అంటే మరి తల్లిదండ్రులు కూడా సిద్ధపడి మరి వాక్యం నేర్చుకోవాలి, కుటుంబ ప్రార్థన నేర్చుకోవాలి. ఇప్పుడు సావాసం గురించి కూడా స్టోరీస్ చెప్పాను. అపోస్తుల బోధ, సావాసము, రొట్టె విరుచుట, ప్రార్థన చేయుట, ఎడతెగక ఉండాలి. కొన్నిసార్లు ఎన్నో సమస్యలు వస్తాయి కనుక సావాసముల నుంచి మరి ప్రతి కూడికకు రావాలంటే కూడా అది చాలా ఛాలెంజ్తో కూడిన పని అన్నమాట. కొన్నిసార్లు మనకి ఎన్నో సమస్యలు వస్తాయి, కుటుంబం నుంచి వస్తాయి, సంఘం నుంచి వస్తాయి, ఆ తర్వాత మనకు వ్యక్తిగత ఆరోగ్యం కూడా సహకరించాం. అయితే ఇవన్నీ జయించి మనం వచ్చినప్పుడే అది సావాసం విలువ మనకు తెలుస్తుంది. చూడండి, ఇక్కడ మరి దేవుని వాక్యంలో సొలొమోను ఏం చెప్తున్నాడంటే, మరి బాలుడు నడవలసిన త్రోవానికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు కూడా దాని నుంచి తొలగిపోవను అని చెప్తున్నాడు. తర్వాత ఇదే మాట మరి దేవుడు కూడా చెప్తున్నాడు. చూడండి, 34వ కీర్తన 11వ వచనం చదవండి. 34వ కీర్తన 11వ వచనంలో అక్కడ దేవుడు చెప్తున్నాడు అనమాట. ఇక్కడ సొలొమోను చెప్తున్నాడు పిల్లల గురించి. అయితే దేవుడు ఏం చెప్తున్నాడు చూడండి. పిల్లలారా మీరు వచ్చిన మాట వినుడి, యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పెదను. చూసారండి, పిల్లలారా మీరు వచ్చిన మాట వినుడి, యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పెదను. అంటే పిల్లలు ఎక్కడికి రావాలి? నా మాట వినా అంటే దేవుని మాట వినాలంటే ఎక్కడికి రావాలి? పిల్లలు మందిరానికి రావాలి, కుటుంబ ప్రార్థనలో కూర్చోవాలి. తర్వాత పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి, యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పెదను అంటున్నాడు. కనుక చూడండి, ఇక్కడ ఈ వచనంలో మరి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ 3 త్రియేక దేవుడు మరి కనపడుతున్నాడు మనకు. చూడండి, ఇక్కడ పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి అని అంటున్నాడు. మీరు వచ్చి నా మాట వినుడి. ఆ తర్వాత యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పెదను. వినుడి, మీరు వచ్చి నా మాట వినుడి అనే మాట ఎవరికి సాదృశ్యం అంటే యేసుక్రీస్తు ప్రభువారికి సాదృశ్యం. ఇంకా ఆల్రెడీ యెహోవా దేవుని గురించి రాయబడింది.
ఆ తర్వాత యెహోవాయందు భయభక్తులు మీకు నేర్పేదలు అనే పదం ఎవరికి సాదృశ్యం అంటే పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యం అనమాట. కనుక యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ లోకం నుంచి వెళ్ళిపోయేటప్పుడు నేను వెళ్ళిన తర్వాత ఏదొక ఆదరణకర్తను నేను పంపుతాను, ఆయన వచ్చి మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాను చెప్పినాడు. కనుక పిల్లలకు తల్లిదండ్రులు నేర్పాలి. తర్వాత రెండోది, మరి దేవుని మందిరానికి పిల్లల్ని తీసుకొచ్చినప్పుడు దేవుడే వారికి నేర్పేవాడుగా ఉన్నాడు. యెహోవాయందు భయభక్తులు. చూడండి, ఇక్కడ మరి దేవుని గురించి ఏ విధంగా మరి నేర్పిస్తున్నారు అనేది మనం చూసినట్లయితే చూడండి, ద్వితీయోపదేశ కాండము 9వ అధ్యాయము 6వ వచనం మరి నుంచి 6, 7, 8 వచనాలు, 3 వచనాలు చదవాలి ఎవరైనా. ద్వితీయోపదేశ కాండము 9వ అధ్యాయము 6వ వచనం నుంచి 7, 8, 6, 7, 8 వచనాలు చదవండి. అరణ్యంలో నీవు నీ దేవుడైన యెహోవాకు కోపం పుట్టించిన సంగతిని జ్ఞాపకం చేసుకొను. దాని మరొకటి నీవు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరిన దినం మొదలుకొని ఈ స్థలమందు ప్రవేశించు వరకు. ఒక్క నిమిషం, ఏమనుకోకండి, నేను వేరేది ఇస్తాను. ఇప్పుడు 6వ అధ్యాయము 4వ వచనం చదవండి. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. నేడు నేను నీకు ఆజ్ఞాపించి మాటలు నీ హృదయంలో ఉండవలెను. అవి నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చున్నప్పుడు, త్రోవలో నడుచున్నప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడవలను. సూచనలుగా వాటిని నీ చేతికి కట్టుకునవలను. అవి నీ కన్నుల నడుమ బాష్కముల వలె ఉండవలను. నీ ఇంటి ద్వార బంధముల మీద, నీ గౌనుల మీద వాటిని రాయవలను. చూసారండి, దేవుడు ఏం చెప్తున్నాడు? మరి మోసేకు దేవుడు చెప్తున్నాడు, క్రీస్తు పూర్వం మరి 1500 సంవత్సరాల క్రితం, అంటే దాదాపు 3525 సంవత్సరాల పూర్వము మరి దేవుడు మరి మోసేతో మరి ఇక్కడ రెండోసారి ద్వితీయోపదేశం అంటే రెండోసారి ఈయన చెప్తున్నాడు అన్నమాట. ఇశ్రాయేలు వినుమంటే అందరికీ 12 గోత్రాల వారికి చెప్తున్నాడు. అయితే వారు మరి వాగ్దానం ఇశ్రాయేలు, మనము దేవుని ఇశ్రాయేలు, మనకు కూడా ఈ మాట వర్తిస్తారు అన్నమాట. గలతీయులకు రాసిన పత్రికలో రాయబడింది, వారు మనము ఎవరము? దేవుని ఇశ్రాయేలము. చదవండి 6:16 గలతీయులకు రాసిన పత్రిక. అంటే వాళ్ళు ఇశ్రాయేలు అని ఉంటాం, మనము వాళ్ళేమో వాగ్దాన ప్రకారం ఇశ్రాయేలు, మనము దేవుని ఇశ్రాయేలు అని రాయబడింది. చదవండి గలతీయులు. ఈ పద్ధతి చొప్పున నడుచుకున్న వారందరికీ అనగా దేవుని ఇశ్రాయేలునకు సమాధానమును కృపయు కలుగునుగాక. చూసారంటే వాళ్ళైతే వాగ్దాన ప్రకారంగా ఇశ్రాయేలు, మనము దేవుని ఇశ్రాయేలు, మనం కూడా ఇశ్రాయేలనే. అంటే ఇశ్రాయేలుకు ఏమి తీసుకోలేదు. సో ఇశ్రాయేల్ అంటే చాలా మరి ఈ లోకంలో హైయెస్ట్ పీపుల్గా వాళ్ళు ఫీల్ అయిపోతున్నారు. అంటే మరి పరిశుద్ధ గ్రంథం బైబిల్ వారికన్నా ఎక్కువగా మనల్ని ఒక మరి మెట్టు పైనే పెట్టింది. అలా మనం చెప్పుకోవడానికి సమయం లేదు కాబట్టి ఇక్కడ పిల్లల గురించి మనం నేర్చుకుంటున్నాము. పిల్లల గురించి ఏ విధంగా దేవుడు మనకు ఆజ్ఞాపించాడంటే చూడండి, మరి ఇంట్లో కూర్చున్నప్పుడు, త్రోవలో నడుచున్నప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడవలను. వాటిని నీ చేతులకు కట్టుకోవలను. తర్వాత ఇక్కడ కట్టుకోవలను, బాసింగముల వలె కట్టుకోవాలి. నీ ద్వార బంధముల మీదను గౌనుల మీదను రాయవలను. గౌనులు అంటే ఊరికి ఎంట్రీ కాకుంటే మరి హైదరాబాద్ కూడా మరి ఎక్కడన్నా వచ్చేటప్పుడు అది వరంగల్ రూట్ నుంచి వచ్చేటప్పుడు ఒకటి కనపడుతున్నాడు, గ్రేటర్ హైదరాబాద్ అని కనపడుతున్నాడు, అంటే దానికి గౌని అంటున్నాను.
పూర్వకాలం ఆ విధంగా మరి పెద్ద పెద్ద మరి చుట్టూ కోట ఉండేది, మధ్యలో ఊరు ఉంటుంది. దానికి మరి వాళ్ళు ఎన్ని గుమ్మాలంటే 12 పెడతారు, 6 పెడతారు. వారి యొక్క పట్టణం ఎంత పెద్దగా ఉంటుందో దాన్ని బట్టి గుమ్మాలు పెడతారు. అంటే అక్కడ గుమ్మాలకు కూడా దేవుని వాక్యము రాయాలి అని దేవుడు చెప్తున్నారు. కనుక చేతులు కూడా ఇవన్నీ కూడా మరి పిల్లలకు నేర్పించే విషయాలు. చూడండి, పిల్లలకు నేర్పించే విషయాలలో మరి దేవుడు ఇచ్చిన 10 ఆజ్ఞలలో కూడా మొట్టమొదటి ఆజ్ఞగా దేవుడు మరి ఇక్కడ చెప్తున్నాడు. చూడండి, ఇక్కడే ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయము చదవండి. 16 వచనం చదవండి. 16వ వచనము, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడవై నీకు క్షేమం కలుగునట్లు నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన నీ తండ్రిని నీ తల్లిని సన్మానించును. చాలు. చూడండి, ఇక్కడ నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీకు క్షేమం కలుగునట్లు నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన లాగా నీ తండ్రిని తల్లిని సన్మానించును. చూడండి, తల్లిదండ్రిని సన్మానించడం అంటే సన్మానించడం ఏంటి? సన్మానించడం ఏంటన్నా గణపరచడం అన్నమాట. ఎవరన్నా మరి రిటైర్మెంట్ అయిపోతారు, వాళ్ళని ఏం చేస్తారు? వారి యొక్క స్టాఫ్ అంతా కలిసి సన్మానం చేస్తారు అన్నమాట. ఒక సేవ తెచ్చి మరి లోకంలో అయితే ఏం చేస్తారు? ఒక పూలదండ వేసి అందరి కూడా తల ఒక శాలలో పెట్టి అందరి కూడా అర్థులు వేసుకొని సన్మానం అంటే గణపరచడం అనమాట. ఇన్ని రోజులు మనతో కలిసి మనం పనిచేసినాము, నువ్వు వెళ్తున్నావా అని ఆయనని సన్మానించి గణపరిచి మరి ఎక్కడైనా మనం మరి డ్యూటీలో ఇన్ని రోజులు చేశాం కదా, ఏదన్నా ఉంటే అని వాళ్ళు సరి చేసుకుంటారు అన్నమాట. ఒకరినొకరు క్షమాపణలు కోరుకొని ఆయన రిటైర్ అయిన ఆయన ఏం చేస్తారంటే గణపరిచి పంపుతారు అన్నమాట. అంటే సన్మానం అంటే గణపరచడం. ఇక్కడ చూడండి, తల్లిదండ్రులను కూడా ఏం చేయమంటున్నాడు దేవుడు? సన్మానించడం అంటే గణపరచడం. చూడండి, ఇవన్నీ మరి ఎక్కడ ఉన్నాయి? దేవుని వాక్యంలో ఉన్నాయి. గణపరచడం అంటే ఇప్పుడు మరి తల్లిదండ్రికి తన ఇంట్లో మరి మొదటి స్థానంలో ఉండాలి. ఉంటున్నారా? అట్లా పిల్లలు మొదటి స్థానంలో పెడుతున్నారా? మరి చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు తల్లిదండ్రి పిల్లల్ని ఎక్కడ పెడతారు? ఇక్కడ పెట్టుకొని సాగుతారు కదా, ఇక్కడ పెట్టుకుని ఎత్తుకుంటారు. మరి అదే ముసలి వాళ్ళు అయిపోయినాక తల్లిదండ్రులు అక్కడ పెట్టుకుంటారా? ఇక్కడ పెట్టుకుంటారా? అవి వరండాల్లో ఏదో ఒక మంచం మీద పెడతారు. చూసారా? అంటే ఇవన్నీ ఎక్కడ ఉంటే దేవుని వాక్యం వల్ల చదివినప్పుడే వాళ్ళు నేర్చుకుంటారు. కనుక దేవుని వాక్యం చదవలేరు. చాలామంది ఏం చేస్తారంటే మరి ఇప్పుడు కూడా మీరు కొంతమంది పిల్లలు చెప్పారు, కానీ కొంతమంది మీరు చెప్తున్నారు. అట్లా చెప్పకూడదు, అది తప్పు అన్నమాట. మీరు ఏమైనా బాధపడని, కానీ వాళ్ళకు నేర్పించి వాళ్ళు చెప్పినప్పుడే అప్పుడు వారు దేవుని వాక్యము వాళ్ళు సొంతంగా చెప్పినప్పుడు వారికి కూడా ఆశీర్వాదం ఉంటుంది. తర్వాత దేవుడు ఏం చెప్తున్నాడు? నేర్పమని చెప్తున్నాడు. నేర్పించాలి, కష్టపడి నేర్పించాలి. తర్వాత వాళ్ళు కూడా నేర్చుకోవాలి. అయితే చూడండి, ఇక్కడ తల్లిదండ్రులని సన్మానించినప్పుడు పిల్లలకు ఏమవుతుంది చెప్పండి? వాళ్ళకు దీర్ఘాయువు అనమాట. దీర్ఘాయువు. అప్పుడు ఏం చేస్తుంటారు? తల్లిదండ్రులు ప్రతిరోజు వారి కొరకు ప్రార్థన చేస్తుంటారు, దీవిస్తుంటారు. అయ్యో నా కుమారుడు, నా కుమార్తె, నేను చిన్నప్పుడు ఏ విధంగా వాళ్ళని పెంచానో, ఎక్కడ గుండెల మీద పెట్టుకొని ఎట్లా వాళ్ళని మరి సాకానో ఆ విధంగా నన్ను సాకుతున్నారని తల్లిదండ్రులు ఎంతో సంతోషంతో వారి కొరకు ప్రార్థన చేస్తారు. అప్పుడు ఏం చేస్తారు? వాళ్ళు దీర్ఘాయుష్మంతులు అవుతారు. దీర్ఘాయుష్మంతులు అంటే దేవుడు ఎన్ని సంవత్సరాలు వారికి నిర్ణయించాడో అన్ని సంవత్సరాలు సుఖంతోనూ సంతోషంతోనూ ఐశ్వర్యంతోనూ ఆనందంతోనూ వాళ్ళు జీవిస్తారు అన్నమాట. ఆ విధంగా కాకుండా మరి దేవుని వాక్యమును వాళ్ళకి తీసుకురాకుండా, దేవుని వాక్యం నేర్పించకుండా నువ్వు ఆ విధంగా పెంచినావు అనుకో, అప్పుడు ఏం చేస్తారు? వాళ్ళు ఉల్టా అయిపోతారు అన్నమాట. నువ్వు ఎంత మంచి సాకినా కానీ, ఈ లోకంలో ఎన్ని బిల్డింగ్లు కట్టించినా, వాళ్ళకి ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ ఇచ్చినా, ఇంకొకటి ఎన్ని ఇచ్చినా కానీ వాళ్ళు ఏం చేస్తారు? నిన్ను చూసుకోరు. దేవుని వాక్యమే మనుషులని కట్టేది, మరి మన కుటుంబాన్ని కట్టేది, మన సంఘాలని కట్టేది. కనుక దేవుని వాక్యం చూడండి, ఇది ద్వితీయోపదేశం కాండంలో మాత్రమే కాదు, మరి నిర్గమ కాండంలో కూడా ఇదే మాట చెప్తారు. చూడండి, నిర్గమకాండము 20 అధ్యాయంలో కూడా మరి చెప్తున్నాడు. చదవండి. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో
నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించు. నీ తండ్రిని నీ తల్లిని సన్మానించు. చూడండి, అక్కడ కూడా అదే చెప్తున్నాడు. ఎవరు చెప్తున్నారు ఈ మాట? దేవుడు చెప్తున్నాడు. దేవుడు మరి చెప్పినప్పుడు మోసే రాశాడు అన్నమాట. అప్పుడు ఈ మాటలు అందరూ కూడా చదువుకోవాలని దేవుడు మరి చెప్తున్నాడు. 20వ అధ్యాయము, నిర్గమకాండం 20వ అధ్యాయం చూడండి. నేను మీ అంత స్పీడ్గా తీయలేను, ఎందుకంటే చాలా స్లోగా తీస్తాను. బైబిల్ మరి స్పీడ్గా మనము తీయాలనేది చాలామంది ఏం చేస్తారంటే లాలజలం పడతారు బైబిల్ మీద, అట్లా తీస్తారు. అట్లా తీయకూడదు. బైబిల్ లేట్ అయినా పర్వాలేదు, మరి నువ్వు ఏదన్నా మరి లాలజలం వాడకుండా బైబిల్ తీసేది మనం నేర్చుకోవాలన్నమాట. తిమోథెయులు ఎప్పుడైనా బైబిల్ తీసినప్పుడు చూసారా మీరు? ఆయన కరెక్ట్గా ఎక్కడ ఉంటుందో అధ్యాయం అట్లా తీస్తాడు అనమాట. ఇట్లా కలుపుతాడు, ఇట్లా తీస్తాడు, 1-2 పేజీలు తప్ప. అంటే అట్లా మనము దేవుని వాక్యాన్ని గణపరచాలి. దేవుని వాక్యాన్ని గణపరిచినప్పుడు దేవుడు మనల్ని కూడా గణపరుస్తాడు. నన్ను గణపరిచే వారిని నేను గణపరుస్తాను, నన్ను తృణీకరించిన వారిని తృణీకరిస్తాను చెప్పి ఎక్కడుంది ఈ వాక్యము? 1 సమూయేలు 2వ అధ్యాయము 30వ వచనం. కనుక ఇక్కడ మరి మనం దేవుణ్ణి గణపరిచే విషయంలో ప్రతి చిన్న విషయంలో కూడా మనం నేర్చుకోవాలి. చూడండి, నిర్గమకాండము 20వ అధ్యాయము 12వ వచనం అనమాట. చూడండి, 12వ వచనం మళ్ళీ ఎవరు చదవండి ఒకరు? నేను కూడా తీసాను. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించే దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడగునట్టు నీ తండ్రిని తల్లిని సన్మానించు. చూసారా, మరి దేవుడినేమో ఈ లోకంలో మరి పిల్లలకు ఎంత ఆస్తులు సంపాదించినా కానీ వాళ్ళు దేవుడిచ్చిన ఆయుష్ అంతా బ్రతుకుతేనే దాన్ని అనుభవిస్తారు. దాని ద్వారా వాళ్ళకి సంతోషము ఉంటుంది. ఒకవేళ నువ్వు ఎన్ని సంపాదించిన వాళ్ళు అకాల మరణం వచ్చిందనుకో, వాటి వల్ల ప్రయోజనం ఏంటి చెప్పండి? కనుక దేవుని వాక్యం వాళ్ళకు నేర్పించడం వలన నీకు ప్రయోజనం, తర్వాత మరి వారికి ప్రయోజనం, తర్వాత చూసే వాళ్ళకు వినే వాళ్ళకు కూడా ఎంతో ప్రయోజనం. అంటే వాళ్ళు కూడా ఆ విధంగా నేర్చుకుంటారు అనమాట. అంటే చూడు, వాళ్ళు చర్చికి వెళ్తున్నారు కనుక వాళ్ళ తల్లిదండ్రులను ఆ విధంగా చూసుకుంటున్నారు అని వేరే వాళ్ళు కూడా నేర్చుకుంటారు. వేరే వాళ్ళకు కూడా ఒక ఇంతగా ఉంటుంది అనమాట. అంటే క్రైస్తవ జీవితం యేసు ప్రభు ఏం చెప్పాడు? క్రైస్తవుల గురించి ఏం చెప్పాడు యేసు ప్రభు? కొండ మీద ఉన్న పట్టణము అంటే అందరికి కనపడే వాళ్ళు అనమాట. అందరికీ కనపడేవాడు. దీపస్తంభం మీద ఉన్న దీపము అని చెప్పినాడు. తర్వాత 3వ మాట ఏం చెప్పాడు చెప్పండి? ఒక మాట, నేను 2 మాటలు చెప్పాను కదా. 3వ మాట ఏం చెప్పాడన్నా దేవుడు క్రైస్తవుల గురించి? లోకమునకు క్లూ ఇస్తున్నాను కొంచెం. లోకమునకు మీరు ఉప్పు అయి ఉన్నారు. చూడండి, ఎంత మంచి వంట చేసినా కానీ ఉప్పు వేయలేదు అనుకో ఏమవుతుంది ఆ వంట? అంత టేస్ట్ ఉండదు అనమాట ఉప్పు వేసినప్పుడు. అంటే క్రైస్తవులు అనేది లోకానికి ఉప్పు లాంటి వాళ్ళు, అంటే టేస్ట్ ఇచ్చేవాళ్ళు అనమాట. టేస్ట్, సంతోషం. ఉప్పు వేసుకుని తింటేనే మరి మేము ఎబ్రోన్లో మరి కొన్నిసార్లు ఉప్పు తక్కువ వేస్తున్నారు. అందరికి కొంచెం 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 ఉప్పు ఇస్తారు మాకు. ఉప్పు వేసుకుంటారు. అయితే ఉప్పు వేసుకోవడం మంచిదే, కానీ అది అప్పుడప్పుడు వేసుకోకూడదు, పాయిజన్ అనమాట. ఉప్పు అనేది చాలా డేంజర్. మంచి ఉంది, చెడు ఉంది. కనుక ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. లోకమునకు ఉప్పు అని చెప్పినారు. హైదరాబాద్కు మాత్రమే కాదు, తెలంగాణకు మాత్రమే కాదు. క్రైస్తవులు అంటే ఎవరు? లోకానికే ఉప్పు అయినా. కనుక మరి ఈ 3 మాటలు కూడా దేవుడు మనకి ఇచ్చాడు. అంటే ఇవన్నీ కూడా లోకం చూస్తుంటుంది. మనం కొండ మీద ఉన్న పట్టణం కాబట్టి కొండ మీద ఉన్న పట్టణం మరుగై ఉంటుందా? హైట్ ఉంది అనుకోండి, హైట్ మీద ఒక ఊరు ఉందనుకోండి, ఆ ఊరు మరుగై ఉంటుందా? మన హైదరాబాద్లో చాలా హైయెస్ట్ బిల్డింగ్ ఉంది అనుకోండి, అది ఎక్కడి నుంచి చూసినా కనపడుతుంది. చూడండి, క్రైస్తవులు కూడా ఎక్కడి నుంచి చూసినా కానీ మనం కనపడే వాళ్ళంగా ఉన్నాం. ఆ తర్వాత దీపస్తంభం ఉన్న దీపంగా చెప్తాడు అన్నమాట. చూడండి, మరి ఇక్కడ ఈ యొక్క ఆజ్ఞలు అనేది దేవుడు ఇచ్చిన ఆజ్ఞలు. అంటే దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఎన్ని ఆజ్ఞలు ఇచ్చాడంటే మరి 613 ఆజ్ఞలు ఇచ్చాడు. 613 ఆజ్ఞలో ఈ 10 ఆజ్ఞలు అనేటివి అంటే లోకానికి అంతా అన్నమాట. ఈ ప్రపంచానికి మరి ప్రజలు ఎక్కడున్నారో పశువులకు, జంతువులకు, మరి జలచరములకు, ఈ సమస్త సృష్టిలో ఉన్న ప్రతి జీవికి కూడా వర్తించే ఆజ్ఞలు ఈ 10 ఆజ్ఞలు. మిగతా మరి 603 ఆజ్ఞలు ఇశ్రాయేలుకు వర్తించేటివి అనమాట. అంటే 613 ఆజ్ఞలు ఇచ్చాడు దేవుడు. అయితే ఈ 10 ఆజ్ఞలు కూడా మరి ప్రజలందరూ కూడా పాటించాలి అని దేవుడు ఇచ్చాడు. అయితే మరి మీకు ఏం చెప్పినాడంటే ఇది ఆజ్ఞలలో మొదటి ఆజ్ఞ అని చెప్పినాడు. అంటే నేను చెప్పడం కాదు, దేవుని వాక్యం ఆ విధంగా చెప్తుంది. చూడండి, ఆజ్ఞలో మొదటి ఆజ్ఞ అని ఉందా లేదా అనేది కూడా మనము చూసుకున్నాం ఒకసారి.
ఎఫెసీలకు రాసిన పత్రిక చూడండి. ఎఫెసీలకు రాసిన పత్రిక. మరి ఇక ఈ ప్రోగ్రాం గురించి నాకు తెలియదు. నేను సువార్తలో ఉంటే నాకు సువార్తకు పోతుంటే ఫోన్ చేశారు అప్పుడు ఎక్కడో నుంచి, ఇక్కడ మీటింగ్ ఉంది పోవాలని చెప్పారు. ఇక్కడికి వచ్చిన ఒక బ్రదర్ అడిగినాను, అంటే ఇది సండే స్కూల్ ప్రోగ్రామా లేకపోతే మరి కొత్త సంవత్సరం క్రిస్మస్ ప్రోగ్రామ్ అని అడిగితే క్రిస్మస్ గురించి కొత్త సంవత్సరం గురించి పిల్లలకు వాక్యాలు నేర్పారని చెప్పారు. ఏదైనా మంచిది, పిల్లల వాక్యాలకు నేర్పడం అనేది చాలా మంచిదే. మరి అదే సమయంలో మనం కూడా నేర్చుకోవాలి, మనం కూడా పిల్లలమే అనేది మనము మర్చిపోకూడదు. చదవండి ఆ మాటలు. అందరు తీయండి. ఏం చెప్పినాను? ఎన్నో అధ్యాయము? ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2వ వచనం చదవండి. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతులవగుదువు. ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞలో మొదటి. చూసారండి, వాగ్దానంలో కూడిన ఆజ్ఞలో మొదటి. మరి ఇప్పుడు మనము ద్వితోపదేశ కాండంలో చదువుకున్నాము, తర్వాత నిర్గమకాండంలో కూడా చదువుకున్నాము. ద్వితోపదేశ కాండంలో 13వ వచనంలో ఉంది, 16వ వచనంలో ఉంది. తర్వాత నిర్గమకాండంలో ఎన్నో వచనంలో ఉంది? 12వ వచనంలో ఉంది. మరి ఫస్ట్ ముందు ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయి? నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు, పైన ఆకాశం అంతే కానీ కింద భూమి అంతే కానీ భూమి కింద నేల అంతే కానీ ఏ స్వరూపాన్ని పెట్టుకోకూడదు, విగ్రహమును చేసుకోకూడదు. తర్వాత మరి ఇంకా అవి తర్వాత ఈ యొక్క ఆజ్ఞకు ముందే ఇంకేముంది? విగ్రహం చేసుకోకూడదు. ఆ తర్వాత మరి నీ దేవుడనే యెహోవా రోషము గల దేవుడు. ఫస్ట్ నేను చెప్తాను చూడండి. మొదట నీ దేవుడనే యెహోవా, నీవు తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. రెండోది పైన ఆకాశం ఎంత కానీ కింద భూమి ఎంత కానీ భూమి కింద నేల ఎంత కానీ ఏ స్వరూపాన్ని విగ్రహాన్ని చేసుకోకూడదు. మూడోది నీ దేవుడనే యెహోవా రోషము గల దేవుడు. నాలుగోది ఏంటిది? విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకున్నాము. తర్వాత ఐదోది ఏంటి? నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చు దేశంలో దీర్ఘాయుష్మంతుడు ఉన్నట్టు నీ తండ్రిని తల్లిని సన్మానించుము అని చెప్పినాడు. అంటే చూడండి, ఈ 10 ఆజ్ఞలు కూడా 2 భాగాలు ఉన్నాయన్నమాట. 5 ఆజ్ఞలు దేవునికి సంబంధించినవి, 5 ఆజ్ఞలు మనుషులకు సంబంధించి. తర్వాత చూడండి, ఈ యొక్క మరి విశ్రాంతి దినము అయిపోయిన తర్వాత మరి అక్కడి నుంచి మనుషుల గురించి రాయబడినాయి అనమాట. నీ తల్లిదండ్రులను సన్మానించడం అయిపోయిన తర్వాత నరహత్య చేయకూడదు, దొంగిలకూడదు, అబద్ధ సాక్ష్యం పలకూడదు, నీ పొరుగు వాని దేనిని ఆశించకూడదు. ఇవి మనుషుల గురించి 5 ఆజ్ఞలు, తర్వాత దేవుని గురించి 5 ఆజ్ఞలు. అయితే ఈ 5 ఆజ్ఞలలో మరి 5 ఆజ్ఞలు చెప్పాలి కదా దేవుడు. మొదటి ఆజ్ఞని ఎందుకు అన్నాడు? మొదటి ఆజ్ఞని ఎందుకు అన్నాడు అంటే మనుషునికి దేవుడికి ఇచ్చినప్పుడు ఈ యొక్క 5 ఆజ్ఞలలో ఇది మొదటి ఆజ్ఞ అట్లనమాట. 5 ఆజ్ఞలలో మొదటి ఆజ్ఞ అంటే దేవునికి ఆజ్ఞకు సంబంధించిన ఆజ్ఞలు పైన ఉన్నాయి. ఏం ఆజ్ఞలు అవి? నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు, పైన ఆకాశం అందే కానీ కింద భూమి అందే కానీ భూమి కింద నీళ్ళు అందే ఏ స్వరూపాన్ని పెట్టుకోకూడదు, నీ దేవుడైన రోషము గల దేవుడు, విగ్రహమును చేసుకోకూడదు, విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించు. 5 ఆజ్ఞలు. ఇది మనుషుల గురించిన 5 ఆజ్ఞలు. ఏముంది? నీ దేవుడైన నీకు ఇచ్చు దేశంలో దీర్ఘాయుష్మంతుడుగా నీవు ఉండాలంటే ఏం చేయాలి? నీ తండ్రిని తల్లిని సన్మానించుము అంటే మనిషి వచ్చాడనమాట. తర్వాత ఏముంది? నరహత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు, దొంగిలకూడదు, నీ పొరుగు అని దేన్ని ఆశించకూడదు. 5 ఆజ్ఞలు. ఈ 5 ఆజ్ఞలో మనుషునికి వాగ్దానములతో కూడా ఆజ్ఞలో మొదటి ఆజ్ఞ అంటున్నాడు. అందుకే పౌలు ఏమంటున్నాడు? ఇది వాగ్దానములతో కూడిన ఆజ్ఞలో ఏమంటున్నాడు? ఇది మొదటి ఆజ్ఞ అన్నమాట. అంటే ఈ మొదటి ఆజ్ఞను మనము అందరం కూడా మరి పిల్లలకు నేర్పించాలి. తర్వాత మరి పిల్లలు ఇప్పుడు మీకు పిల్లలు ఉన్నారు, తర్వాత మీరు కూడా మీకు కూడా తల్లిదండ్రులు ఉంటారు కదా, వాళ్ళని కూడా అదే విధంగా నువ్వు చూసుకోవాలి. అంటే నిన్ను కూడా పెంచారు కదా మీ తల్లిదండ్రులు, మీ పిల్లల్ని ఏ విధంగా పెంచారో వాళ్ళు కూడా మనల్ని ఆ విధంగా పెంచారు. అంటే మన పిల్లలు ఏ విధంగా మనం చూసుకోవాలని ఆశిస్తామో మనం కూడా ఆ విధంగానే చూసుకోవాలి. మళ్ళీ దానికి కూడా ఒక వాక్యం ఉంది. ఏం రాయబడింది వాక్యము? మనుషుడు ఏమి ఇస్తుడో ఆ పంట నీకు. నీ తల్లిదండ్రికి ఎలాంటి సేవ చేస్తావో అలాంటి సేవ నీకు కూడా నీ పిల్లలు చేస్తారు. అంటే
మరి అట్లనే దేవుని వాక్యాన్ని నువ్వు నేర్పించకుండా మానకూడదు. దేవుని వాక్యాన్ని మనకు నేర్పించాలి. ఆ విధంగా దేవుడు మనల్ని సిద్ధపరిచి మరి ఇంకా అనేకమైన మరి కార్యాలు అంటే ఇలాంటి మరి ప్రోగ్రామ్స్ జరిగి పిల్లలైతే పెద్దలైతేమి అందరినీ కూడా దేవుడు ఆశీర్వదించాలని మనం కోరుకుంటున్నాము. ఇక్కడికి ముగిస్తున్నాను. ప్రభు ఈ వాక్యాన్ని దీవించిన దాకా మిగతా కార్యక్రమం సహోదరులు నడుపుతారు. రండి. ఎంతో కష్టపడి మరి టీచర్స్ వాక్యాలు అవి నేర్పడానికి వారికి దేవుడు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి కూడా మనం వందనస్తుంటారు. ముఖ్యంగా ఎంతమంది టీచర్లు ఈ ప్రోగ్రాంలో పాల్గొన్నారు? పిల్లలు నేర్పించేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? పేరుందండి. 1 2 ఇద్దరేనా? 2 టీచర్లు. బ్రదర్స్ వైపు ఎవరు లేదు అంటే ఇంట్రెస్ట్ లేదు. ఉద్యోగం చేసుకోవచ్చు, దేవుని పని చేయొచ్చు,